సో లావణ్య గారు చెప్పండి. ఈ రోల్ ప్రకారం మిస్ పర్ఫెక్ట్ కదా, సో నార్మల్ లైఫ్లో లావణ్య త్రిపాఠి ఎంతవరకు పర్ఫెక్ట్? నేను ఇంపర్ఫెక్ట్. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ అండ్ ఐ థింక్ దెర్ ఇస్ బ్యూటీ ఇన్ ఇంపర్ఫెక్షన్ అండ్ ఐ థింక్ no perfection is a problem is kada and imperfection is a good thing, you know, and when you run after perfect things you lose a lot of good things in life. So in few things నేను చూస్తాను ఇది పర్ఫెక్ట్ ఉండాలి అది పర్ఫెక్ట్ ఉండాలి కానీ అన్ని విషయంలో అలా నేను చేయను. సో ఇన్ రియల్ లైఫ్లో ఐ వుడ్ సే ఐఎమ్ ఇంపర్ఫెక్ట్. అంటే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి Perfect. ఎవరు పర్ఫెక్ట్? Varun, I think Varun is more of a perfectionist. And in konni vishayalu I am perfect, but most of the things he's a perfectionist. And I would say he's a little bit of OCD as well. సో బిఫోర్ మ్యారేజ్ లావణ్య త్రిపాఠి పేరు పక్కన యాక్ట్రెస్ ఉంటుంది, హీరోయిన్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మెగా కోడలు. సో ఏది డిఫరెన్స్ ఎక్కువ ఉంది అంటే ఏది బాగా నచ్చింది, ఏది బాగా ఎంజాయ్ చేస్తున్నారు? Lavanya Tripathi is what I made, and that's very important to me. Kani Mega Kodulu is something, is my relationship, which also I give a lot of respect to. So, Rendu Naku Chala Isham, obviously I made my name for myself, so that will be very, very special. Kani future, of course, Mega Kodulu is going to be also very special. యాక్చువల్లీ అంటే విమెన్ యాక్చువల్లీ పెళ్ళికి ముందు ఏ క్యారెక్టర్ తీసుకున్నా కూడా ఏ రోల్ చేసుకున్నా రిస్ట్రిక్షన్స్ ఓన్లీ మదర్ అండ్ ఫాదర్ నుంచి వస్తాయి. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే అత్తమామలు కావచ్చు, హస్బెండ్ నుంచి కొంతవరకు ఉంటుంది. మనం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ విషయంలో కూడా కొన్ని జరగడం చూసాం. సో మీ లైఫ్లో ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అలాగే ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్తారా ఎప్పుడైనా ఈ రోల్ వద్దు, ఈ రోల్ చేయలేకపోతే ఈ సీన్ వద్దు అట్లేమన్నా? నా పెళ్ళి ముందు కూడా నా అమ్మ నాన్న ఎప్పుడు నాకు ఏం చెప్పలేదు. I was a solo person working from that time I was 16, 17. సో నాకు అప్పుడు కూడా ఏం రిస్ట్రిక్షన్ లేదు. అండ్ అది తెలిసిన వరుణ్కి కూడా బాగానే తెలుసు. అండ్ వరుణ్ అండ్ ద హోల్ ఫ్యామిలీ ఇస్ వెరీ వెరీ సపోర్టివ్. నాకు ఎప్పుడు అలాంటి ఏం చెప్పలేదు ఇలాంటివి చేయవు, యూనో. ఇన్ఫ్యాక్ట్ నా ఆల్సో హీ టెల్స్ మీ ఆ ముందే కూడా అది డిఫరెంట్గా నేను చేయను. ఐ హ్యాడ్ మై ఓన్ రిస్ట్రిక్షన్స్ అండ్ తర్వాత కూడా ఐ విల్ కంటిన్యూ డూయింగ్ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్. సో ఆ ముందే కూడా I think it's a very personal choice, so I can't say anyone has done anything wrong in their life. It's their choice, and whatever I've done so far, I'll continue doing it. Sir, have a question, sir. Sir, మీరు అండ్ లావణ్య గారు కలిసి సినిమా చేయబోతున్నారా నెక్స్ట్? చేసాం కదా ఆల్రెడీ, ఇప్పుడు పెళ్లి చేస్తున్నాం కొత్తగా సార్ న్యూగా. అంటే ఎవరైనా కథ చెప్తే చేస్తాం సార్. మేము చెప్తాం సార్. నేను ఎలా చెప్తాను కదా, నేను సినిమా చేస్తాను, నాకు కథ చెప్పడం డైరెక్టర్ రావాలి. చేస్తారు మంచిగా చేస్తా. నువ్వు చెప్పావు చేస్తా సార్. చిన్న ఇంకోటి, అండ్ కళ్యాణ్ సార్ ఉన్నాడు కదా సారు, మీ కాంబినేషన్ లో ఒక్క సినిమా వస్తే లైఫ్ తృప్తి అవుతుంది సార్. ఇక నాకు అది లైఫ్ లో ఉండే ఒక పెద్ద కోరిక సార్, మా అందరికి సార్, ఫ్యాన్స్ అందరికి అదొక చిన్న కోరిక సార్, అదొక చిన్న కోరిక. ఎప్పుడు వస్తుంది సార్? మీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇంకొక చేతుల్లో ఉంటే నేను ఎప్పుడు చేసేవాడిని అది, బట్ దేవుడికి వెయిట్ చేస్తాను, ఎప్పుడు అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఓకే సార్. హాయ్ సార్. హలో. హాయ్. ఇన్ని మూవీస్ యాడ్ చేసినారు కదా, మీకు ఏ మూవీ ఫేవరెట్ సార్? ఏ మూవీ హీరోయిన్ ఫేవరెట్ సార్? నా ఫేవరెట్ హీరోయిన్ ఆల్రెడీ పెళ్లి చేస్తున్నాను సార్. ఏ హీరోయిన్ సార్? మా ఇంట్లో ఉందా హీరోయిన్? ఎక్సెప్ట్ మ్యామ్ కాకుండా అంటే అందరూ ఇష్టమే, బట్ నాకు సాయి పల్లవి ఇష్టం.